శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి కాలినడకన తరలి వస్తారని, అడవి మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శ్రీశైలం కైలాస ద్వారం నుండి నల్లమల్ల అడవిలోని తుమ్మలబయలు, పెచ్చెరువు, నాగులూటిగూడెం, వెంకటాపురం వరకు స్వయంగా ప్రయాణించారు. నల్లమల అడవుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, అడవి ప్రాంతంలో 12 ప్రదేశాల్లో భక్తులకు సౌకర్యార్థం తాగునీరు, షెల్టర్, భోజనం, వసతి, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నానన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు 2 లీటర్లు, 5 లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకువెళ్లేందుకు అడవి సిబ్బంది అనుమతిస్తున్నారని అన్నారు. అడవి మార్గంలో భక్తులకు అస్వస్థతకు గురైతే వైద్య అందించేందుకు అవసరమైన అంబులెన్సులు, ఇతర వైద్య పరిహారాలను సిబ్బందిని ఉంచుకునేలా వైద్య సిబ్బందిని ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 8 లక్షల నుండి 10 లక్షల వరకు వస్తారని అంచనా వేశారని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. కాదు, ఎక్కడన్నా మీరు చేర్పించవచ్చు. ఓకేనా? పిల్లలకు మాత్రం మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.